ఆయన చెప్తున్నాడు, చక్కగా నిన్ను ఎన్నుకున్నాడు కనుక ఆయనకి తగ్గినట్టుగా నీవు నడుచుకోవాలి. ఎప్పుడు తండ్రిని మంచి పేరు ప్రదర్శించగలిగిన వ్యక్తిగా ఉన్నాడు అనుకోండి, కుమారుడు ఎలా ఉండాలి? తండ్రికి తగ్గట్టుగా నడుచుకోవాలి. నడుచుకుంటేనే ఆ తండ్రి తర్వాత ఆయన ఏమొస్తుందమ్మా? ఆ ఘనత దేవుడు ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. ఈ రోజు నీవు ఇంకా దేవుడి సన్నిధిలో పరిపినారా అది తెలుసుకోకుండా లోకంలో ఉన్నట్టు వారితో జీవిస్తే దేవునికి పరిపినారా దుఃఖమే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుఃఖము కలిగించే వారు పట్టకూడదండి. ఇంకా అంటాడు ఆయన, దినదినము వచించబడినటువంటి ప్రియులారా గొర్రె వలె మనం ఉండాలి, కానీ దేవుని దుఃఖపరిచే వారిగా మనము ఉండకూడదు. ఎందుకంటే చాలా మంది కూడా ప్రియులారా దేవునికి విరోధముగా జీవిస్తారు. మాటల్లోనే క్రియలోను, ఏమండి పనుల్లోను, మాటలో కూడా. అంటే ఆయన మాట తప్పులేదండి, నీ నోటిని కాపుగా పెట్టుకోమన్నాడు యాకోబు పత్రికలో. ఏమన్నాడండి? నీ నోటిని కాచుకో, ఏం పడుతుందో మాట్లాడకూడదు. అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటారు, మాకు ఏమి చేయడానికి అధికారం ఉన్నాము, చేయగలిగినవి మాట్లాడగలిగినవి మాత్రమే తప్ప అన్ని చేయడానికి మేము అంగీకరించము. ఎందుకో తెలుసా? చెడు ఉంది, మంచి ఉంది. కాబట్టి భూమి మీద ఏమున్నామా? చెడు ఉంది, మంచి ఉంది. చెడు కూడా నువ్వు మాట్లాడేసి దైవజనుడిగా విశ్వాసం ఉండి నువ్వు మాట్లాడేసి పర్వాలేదండి అంటే నువ్వు సమర్థించుకుంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడికి ఇష్టమది. ప్రతిష్ఠించబడినటువంటి నీవు దేవుడు నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. ఆయన కుమార్తెగా నువ్వు జీవించాలి, కుమారుడుగా నువ్వు జీవించాలి. ఈ రోజు నాకు ప్రసంగం నేను కాదండి, నాకు అసలు బైబిల్ ఏంటి ఈరోజు నాకు బైబిల్ తెలియదు. నేను ట్రైన్ కూడా అవ్వాలి. దేవుడు ఎన్నుకున్నాడు, వచ్చాను నేను అంతే. నేను వీళ్ళందరికంటే మోస్ట్ జూనియర్ అండి. వీళ్ళందరూ మంచి మంచి దైవజనులు. నేను ట్రైనింగ్ లేదు, నేను గల్ఫ్కి వెళ్ళిపోయాను. దేవుడి పని మానేసి దేవుడి పని మాని చేయకూడదు, గల్ఫ్కి వెళ్ళిపోవాలని వెళ్ళిపోయాను. దేవుడు నన్ను పిలిచాడు, ఆయన పిలుపుని నిర్లక్ష్యం చేశాను. ఒక 2 నెలలలో దేవుడు మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాడు. దేవుడికి స్తోత్రం. ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఆయన ప్రతిష్ఠించుకున్నాడు కనుక నువ్వు ఎలా ఉండాలంటే ప్రియులారా దేవునికి మహిమకరంగా జీవించాలి, అవమానకరంగా జీవించొద్దండి, దేవుని దుఃఖపరచకూడదండి. మనం ఏదైనా అనుకున్నామమ్మ తిమోతి భక్తుడు అంటాడు 2:3 అంత్య దినములు అపాయకర కాలంలో మనం జీవిస్తున్నాం. ప్రభు చెప్పినటువంటి లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి. వరదలు, వర్షాలు, భూకంపాలు, యుద్ధాలు, మరణాలు వస్తున్నాయని చెప్పినప్పుడు ఆ మాటను ఎవరు గ్రహించలేదు. కానీ వారు లోకంలో బాగానే ఉంది కదా, లోకం నెమ్మదిగా ఉందనుకుంటారే తప్ప రాబో ఉగ్రతను ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ప్రభు అంటాడు, ఇవి నా రాకడకు చూచాడు. ఎవరైనా గమనిస్తున్నారండి? ఈరోజు ఎలా పడతారు నడిచేస్తున్నారు, జీవించేస్తున్నారు తప్ప ఈ దినాల్లో ప్రత్యేకించుకున్నాడు దేవుడు, నేను ప్రతిష్ఠించుకున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను ప్రభుత్వం బయలుపట్టి పెట్టుకోవాలి, ఆయన సాక్షాత్తుగా జీవించాలి. దాన్ని ఎవరైనా అనుకుంటున్నాడు? ఈ రోజునే నువ్వు అనుకుంటే నువ్వు ధన్యురాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ధన్యురాలు అనుకుంటే నువ్వు ధన్యుడివే. ఎందుకంటే ప్రభు సెలవించిన మాటను బట్టి ప్రియులారా మీరు వడ్డివారు కాదు, మరి దేవుడికి గౌరవమైనటువంటి వారు ఉండకూడదు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, లోకంలో ఉన్న వారిగా ఉండకూడదు. మీరు ప్రత్యేకించబడిన వారు కనుక మీరు దేవుడికి మహిమార్థంగా జీవించాలి. తప్పు అయిపోయిన క్షమించు, ఏమంటే తప్పు చేసేసి క్షమించు, అంటే తప్పు చేసి క్షమించమంటే తెలుసుకుని నేను క్షమిస్తాను. ఏమంటే చెప్పండి, తప్పు చేసి క్షమించమంటే దేవుడు క్షమిస్తాడా? నీకు తెలియదా తప్పు చేస్తున్నట్టు? నీకు తెలుసు, నాకు తెలుసు తప్పు చేస్తున్నామని. నీవు మాట్లాడేది అబద్ధము, నేను మాట్లాడేది అబద్ధము, నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ దేవుని దగ్గర మనం ఏమంటామండి? ప్రజల్ని విశ్వాసం మెప్పించవచ్చు, కానీ దేవుని మెప్పించలేదు. దేవుడు ఆలోచించలేడు ఆ ప్రార్థన. ఈరోజు నువ్వు దేవుని స్థానంలో నిలబడ్డావంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే నీవు అనేక మందికి ఆదర్శంగా, అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలి తప్ప ఈరోజు నీ లోకంలో ఉన్నట్టుగా నువ్వు ఉండకూడదు. నువ్వు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉన్నావు. ఈరోజు ఆ విషయం నువ్వు గమనించాలి. అదే పిల్లలు చాలా మంది కూడా నాకు చాలా బాధ వేస్తుంది. ఒకసారి నేను చూసినప్పుడు
నాకు అనిపిస్తుంది ఎంతో ఆత్మీయంగా ఉన్నటువంటి వారు ఈరోజు ఏమైపోతుందండి పాడైపోయారు. ఎందుకో తెలుసా? భక్తి లేదు, భయం లేదు, పాడైపోతున్నారు. అలా ఉండకూడదని మనం ప్రత్యేకించుకున్నాడు ఆయన. నీ కొరకే కదా ఈ లోకంకి వచ్చాడు, నీ కొరకే కదా ప్రాణం పెట్టాడు, నీ కొరకే ఆయన రక్తాన్ని చెందించాడు. ఆయన రక్తం ద్వారా నేను విమోచించున్నాడు కదా, నీ అపరాధం కొట్టివేస్తున్నాడు కదా, నేను ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఎన్నుకున్నాడు కదా, ప్రజాపరిచాడు కదా, ప్రతిష్ఠించుకున్నాడు కదా. మరి నీకు ఇంకా విషయానికి తెలియదా? ఇంకా ఎందుకు పాపంలో పోతావు, ఎందుకు లోకంలో తిరుగుతావు అంటే దేవుడి దగ్గర కొంచెం బెత్త నుంచి మనం పట్టాలి. మనం ఏమండి బెత్త నుంచి కొట్టాలా? అప్పుడు కదా మనం పోమా. మన పిల్ల చూసారా, రే అంటే ఎల్లకరా నాన్న పడిపోతావు, అది ముట్టుకోగల నాన్న పడిపో తగ్గుతుందంటే దాన్ని ముట్టుకుంటాడు. అవునా చూసాను, మీరు గమనించారు. ఎందుకంటే నేను అనుకుంటే చెప్తాను, మా మనకుంటాడు డాడీ నువ్వు అది ఎల్లకరా అంటే అది అంటే పడిపోతా. నేను అంటే మనిషి ఎలా తయారయ్యాడంటే ఏంటి చెయ్యొద్దంటున్నామో దానికి అలవాటు పడిపోతున్నాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు ప్రతిష్ఠించబడినటువంటి దేవుని కుమారుడు కుమార్తెను తెలుసుకున్నావు. ఈ రోజు కొంతమంది నువ్వు చెప్పగలదు, ఒక ఆత్మ రక్షించగలిగితే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కాన్సెప్ట్ అదేనండి. నేను ప్రార్థన చేస్తాను, నేను జనాల కోసం చూడు, ఒక ఆత్మనైన దేవుని సన్నిధి మనం నడిపించగలిగితే అదే గొప్ప ఇంటికి అనుకుంటాను. ఎందుకంటే ప్రియులారా, మనమే దేవుని బిడ్డలుగా జీవించకుండా అనేక మందిని నడిపించాలని మన వల్ల అవుతుంది. అవుతుందా? ఇప్పుడు చక్కగా ఒక మాట మీకు చెప్తున్నాను. కిరణ్ గారు ఉన్నారు కదా, మంచిగా అధ్యక్షతను వహించి క్రమ పద్ధతిలో నడిపిస్తున్నారు. అవునా కదండి? క్రమం అనేటువంటిది లేకుండా మనం నడిచామనుకోండి ఎలా ఉంటుంది? అంతే కదా. ఇప్పుడు మీరేమంటారో తెలియదు, ఆయన చెప్తాడో తెలియదు, ఆయన చెప్తాడో తెలియదు. దేవునికి స్తోత్రం. క్రమం అనేటువంటిది నేర్చుకున్నప్పుడే, దేవుడు ఎలా ఉండాలి తెలుసుకున్నప్పుడే, ప్రతిష్ఠించబడినట్టు నీవు నా దేవుడు నేను ప్రతిష్ఠించబడ్డాను, నా దేవుడు కొరకు నేను జీవించాలి, నా దేవుడు కొరకు నేను సాక్ష్యంగా ఉండాలి. అపొస్తలుల పౌలు అనే మరి ఎలా ఉండాలండి? నేను బ్రతుకులను చనిపోయినను నా క్రీస్తు కొరకే. అంత కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉందా? విశ్వాసం. అటువంటి ప్రత్యేకించబడినటువంటి మీరు అటువంటి నియమం కలిగి ఉన్నారు. ఆలోచించేయండి. ఎందుకు మనం తీర్మానం చేసుకోవాలి? అపొస్తలుల పౌలు గారు మీ అందరికీ దైవజనులు ఉన్నాడు. అభిషక్తులు కాబట్టి అపొస్తలుల పౌలు గారు చదువులకు పెట్టండి పండితులు. ఆయన ప్రభుకు విరోధంగా జీవించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైపోయాడంటే సరెండర్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము కూడా ప్రభులో ఏమైపోవాలి? సరెండర్ అయిపోవాలి ప్రభుకి. ఆయన వచ్చేస్తాం, మనం ఆయన విమోచించుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. ఆ విషయం గమనించి నువ్వేం చేయాలి? ఆయనలో జీవించాలి, ఆయన నీలో జీవించాలి. ఈరోజుని ఆ విషయం నువ్వు గమనించడం, తెలుసుకోవడం మంచిదమ్మా తండ్రి. దేవుడు బిడ్డలారా, చూడండి ఇంకా ఏం చేస్తాడు ఆయన. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ప్రజలై ఉన్నారు. ఏమై ఉన్నాడు? మనము ఏమైనా ఆయన ప్రజలను ఎన్నుకొనబడిన ప్రతిష్ఠించబడిన ఆయన ప్రజలమై ఉన్నామంటే మనము యాజక సమూహము. దేవునికి స్తోత్రం. నువ్వు సుబ్బారావు కొడుకో అప్పారావు కొడుకో తలవస్తానికి నువ్వెవరి పిల్లలు, ఎవరి పిల్లలు? ఇప్పుడు మీరు దేవుని పిల్లలు, దేవుని ప్రజలమై ఉన్నాం మేము. ఆ విషయం మీరు గమనించాలి. ఈరోజు నువ్వెవరో నీకు తెలియదు, దేవుడు ఎందుకు నేను పిలుచుకున్నాడో నీకు తెలియదు. ఏమండి? అబ్రహాం పిలిచినప్పుడు దేవుడు ఆయన పిలుపుకి లోబడి ఏమండి సమస్తం విడిచిపెట్టుకుని వెళ్ళాడంటండి. అవునా కాదా?
అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆశీర్వదించాడు, పెట్టేశాడు. దేవుడికి స్తోత్రం. ఆయన పిలుపుకు తగినట్లు నువ్వు నడిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా. ఆయన సొత్తు నీవు ఆయన ప్రత్యేకపరుచుకుని నేను ఎన్నుకుని చక్కగా నేను నడిపిస్తాను. ఆయన ప్రసరమయ్యిందమ్మా. 100వ కీర్తనలో అన్నాడు కదా, 100వ కీర్తనలో చూడండి, 100వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. అక్కడ కీర్తన గ్రంథము 100వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఆయన నేర్పి గొర్రెలము ఆయన ప్రచనమై ఉన్నాము అని చెప్పేసి అక్కడ చక్కగా మాట ఉంటుంది. 100వ కీర్తన ఆయన ప్రజలను ఆయన చూడండి, 3వ వచనం చదవండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను. ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. మనం ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. మనం ఎవరుంటే ఆయన వారము. ఎవరు? దేవుని పిల్లలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయం మనం గమనిస్తామా? మనం దేవుడు కుమార్తె నుండి ఆయన నన్ను ప్రతిష్ఠించుకున్నాడండి, ఆయన నన్ను ఎన్నుకున్నాడండి, ఆయన నన్ను ప్రతిపాదించాడండి, నా పాపాలను విమోచించాడండి, నేను బ్రతికినా సరిపోయిన పౌరుగాలని నేను ఆయన కుమార్తెనే చేస్తాను, జీవిస్తానండి, ఆయన కుమార్తెనే జీవిస్తానండి. నేను దేవుని మందిరంలో నేను ప్రతిష్ఠించుకున్న ఆయన సన్నిధిని నేను విడిచిపెట్టనండి. నా బ్రతికిదనంలో కృపాక్షంలో ఉంటాడు, చిరకాలం యెహోవా సన్నిధిలో నేను నివాసం ఉంటానండి. తీర్మానం చేసుకున్నామా? అప్పుడప్పుడు వస్తానండి, వారానికి ఒకసారి, లేకపోతే అనుకోసారి వస్తాం. మొదటి కూడికి వస్తానండి, మొదటి మీటింగ్ అయినా వస్తానండి. అలా అనుకుంటారా? ఎలా అనుకుంటారు? నువ్వు ప్రతిష్ఠించబడినటువంటి నీ దేవుడు నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? ఆయన కుమార్తెగా ఏం చేయాలంటే చూడ మాట ఉంది కదా, మొదటి చదువు మాట. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. 100వ కీర్తనలో మొదటి వచనం. సమస్త దేశములలో యెహోవాను ధ్యానించండి, సంతోషంతో యెహోవాను సేవించండి, ఉత్సాహంగా చేసి ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి రావాలి. అప్పుడప్పుడు కాదు, వారానికి రోజు కాదు. దేవుని సన్నిధి అయ్యగారు దాకా ముందండి. ఎప్పుడైనా వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళచ్చు. ఏదేనమ్మా? ఎప్పుడైనా. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఒక మందిరాన్ని దేవుడు దేవతల ఏర్పాటు చేశాడు. నువ్వు మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకున్నటువంటి ప్రాబ్లమ్స్ నన్ను బాధలు కలుస్తున్నాను కాబట్టి దేవుడు తప్పిస్తాడు. వారంలో ప్రార్థన చేయండి. అమ్మగారు అది కాదు, నీకేదైనా బాధ వచ్చిన శ్రమ వచ్చిన నువ్వు ఏం చేయాలమ్మా? దేవుడు మందిరంలో ఐగం దగ్గర అమ్మగారు దగ్గర కోపం ప్రార్థన చేయండి. ఎందుకని? దేవుడు నేను ప్రతిష్ఠించుకున్నాడు కనుక నువ్వు ఈ స్థలంలో. అందుకనే మరి పిల్లల సొలొమోను రాజుల గ్రంథంలో సగం ఏంటంటే చెప్పలేదు, కానీ సొలొమోను కట్టించిన మందిరంలోకి రాజుల గ్రంథంలో చెప్తాడు కదా, ప్రభువా ఈ మందిరంలో చుట్టూ ఎవరైతే చేతులతో ప్రార్థన చేస్తారో వారు ప్రార్థన ఆలకించి వారికి మేలు చేయమంటాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన చుట్టూ మీరు తిరిగితే ఆయన పై చేతులెత్తి మీరు ప్రార్థన చేస్తే ప్రతిష్ఠించబడినట్టు మీరు దేవునిలో మీ ప్రతి సమస్య నుండి దేవుడు పరిష్కారాన్ని చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయండి? ఆయన కట్టించినటువంటి మందిరము తట్టు, ఆయన కట్టించినటువంటి మందిరములోనికి వచ్చి చేతులెత్తి ప్రార్థన చేస్తే ఏమవుతుంది అంటాడే కదా? ఏమవుతుంది? నీ ప్రతి ప్రార్థన ఆలకించి నువ్వేమైతే అడుగుతున్నావో అవన్నీ కూడా దేవుడు నీకు సాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రార్థన మందిరాన్ని దేవుడు ఇక్కడ మీకు ఇచ్చాడు. అటువంటి చక్కటి మందిరాన్ని దేవచనుడు మీకు ఇచ్చాడు. దేవుడు ప్రతిష్ఠించినటువంటి జనగమా మీరేం చేయాలంటే ఈ మందిరంలో వచ్చి ప్రార్థన చేయాలి. మీకున్న ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి శోధ నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి రోగం నుండి దేవుడు ఏం చేస్తాడు? విడుదల తయారు చేస్తాడు. దేవునికి స్తోత్రం. విడుదల విడుదల విడుదల. ఎందుకో తెలుసా? మీ యొక్క ప్రార్థన దేవుడు పలికితే పిలిస్తే పలికేవాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఎక్కడెక్కడో పరిగెట్టిపోతూ ఉంటారు. ఎవరి అంటే మీ మీద మీ ప్రార్థన మీద మీకు విశ్వాసం లేదా? మీ ప్రార్థన మీద మీకు కాన్ఫిడెన్స్ లేదా? దేవుడు నా ప్రార్థన నాకు సాయం చేస్తాడని విశ్వాసం మీద లేదా? ఎందుకు పరిగెత్తిపోతారు మీరు? ఎక్కడికో చాలా మంది వెళ్ళిపోతున్నారు. నేను ఏ కోసం అంటలేసుమా, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు.
దయచేసి గమనించండి, దేవుడు మీకు ఒక మందిరాన్ని ఇచ్చాడు. ఆ మందిరంలోకి వచ్చి నువ్వు చేసినట్టు ప్రార్థన చేస్తే అలనాడు సొలొమోను కట్టిన మందిరంలో ఎలాగైతే ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగించాడు, ఈ రోజుని ఈ మందిరంలో కూడా అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం ముందుకు వెళ్దాం. మరి చూడండి, ద్వితీయోపదేశకాండం 14:2 ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 14:2. నీ దేవుడైన యెహోవాకు అమ్మా ఏమి అలాగే ఎలా ఏర్పడుతున్నాడండి? స్వర్గీయ జనముగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయం మీకు తెలుసా? మీకు తెలిసిన దేవుని స్తోత్రం లేదా? హల్లెలూయా. నేను వంటగా విడిచిపెట్టలేదమ్మా. ఆయన స్వర్గీయ అనగా ఆయన సొంత కుమారుడిని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఈ రోజుని. ఆ విషయం మనం తెలుసుకుంటే మనము దేవుడు ఎలా ఉంటామో అర్థమవుతుంది. మనము ఎప్పుడు కూడా దేవుని వాక్యం ద్వారా దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా మన ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలండి? భయము కలిగి భక్తి కలిగి నడుచుకోవాలి. ఆయన బిడ్డలుగా మనం జీవించాలి. అప్పుడే దేవుడిని పట్ల అద్భుత కార్యము దేవుడు జరిపిస్తాడండి. మనం ఎందుకు పట్టబడినటువంటి వారు ఆయన ఎంత గొప్ప దేవుడు వచ్చాడు. నిన్ను నన్ను ఏ పాట వాడమని ఏ పాట వాడమని చెప్పగలరు. అప్పుడు మంచి పాట పాడతారు. ఏ పాటి వాడనైనా నన్ను ఎంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనైనా నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. దేవునికి స్తోత్రం. మన ఏర్పాటు వారమని దేవుడు మనం ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా మనం కాపాడుతున్నాడు, ఎంతగా మనం ఆశీర్వదిస్తున్నాడు. ఒకప్పుడు మనం ఎటువంటి వారిని పాపములో చీకటిలో ఉన్న మనల్ని ఆయన ఎన్నుకుని ఆయన ప్రతిష్ఠించుకుని ఆయన మనం ప్రత్యేకపరిచి మన కొరకు ఆయన మరణించి ఆయన రక్తం ద్వారా మన పాపాలను విమోచించి ఆయన మనల్ని గొప్పగా చూడాలనుకుంటున్నాడు. ఆయన మన దేవుడికి స్తోత్రం. ఎలా చూడాలనుకుంటాడండి? గొప్పగా చూడాలనుకుంటున్నాడు. మనం ఎలా ఉండాలనుకుంటున్నాం అమ్మా? మనం ఎలా ఉండాలనుకుంటున్నాం? ఒక పాట ఉంది చక్కగా చదవట్లేదు. నేను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నాను ప్రభుదాస్ గారు, నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికో అంటే ఎక్కడికండి? పరలోకము. దేవునికి స్తోత్రం. మరి ప్రభుదాస్ గారు కూడా అర్థం చేసుకుంటారండి. ఎక్కడికంటే ఆటోమేటిక్ కూడా కాలేదు. ఈ స్థలంలో వచ్చినటువంటి మిమ్మల్ని దేవుని రాజ్యానికి వారసుగా చేయడానికి వాక్యం ద్వారా బలపరచని అనిపిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరికి మాట చదివేసి నేను సమయాన్ని వారికి ఇచ్చేస్తాను. చూడండి, మొదటి కొరింథీ పత్రిక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ దేవుని చిత్తమైతే మరొకసారి నేను చెప్తాను. మొదటి కొరింథీ పత్రిక 6:19. 6:19. మొదటి కొరింథీ పత్రిక 6:19. నీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరగరా? ఆలయమైనదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక, విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఈ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంటండి? ఏం చేయాలమ్మా? దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు మహిమపరచాలి. మనం దేవుడి దేహాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ దేహంలో మన ఇష్టానుసారంగా నేను బాగు చేసుకోవడం కాదు. దీన్ని ఏం చేయాలి? మనము మహిమార్గంగా వాడాలి. దేవుని చరిత్రలో వాడడం నా ఇష్టమండి, నా సరేనండి, నాకు అందరించాడండి, నాకు మంచి సోపు ఇచ్చాడండి, నాకు మంచి రాములండి. ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు? ఇష్టానుసారంగా తిరిగి దేవుని పాడు చేసుకోవడం కోసం. ఎందుకు ఇచ్చాడు? దేవుని మహిమపరచడానికి. దేవుడికి అన్ని అవయవాలకు శక్తిగా పెట్టి ఆయన మంచి దృఢమైన శరీరాన్ని నీకు
ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? దేవుణ్ణి మనం చాలా మంది ఎలా ఉంటారంటే సంసార జీవితం జీవిస్తారు. సంసార జీవితం అందరికీ తెలుసు కదా. తల్లిదండ్రుల మాట వినడు, తన ఇష్టానుసారంగా జీవించి తన జీవితాన్ని పాడు చేసుకుని సకాలం ఏమైపోయాడమ్మా? మరణం అయిపోయాడు. దేవుడు ఎన్నుకున్నాడు అయింది కదండి. ఏం చేశాడమ్మా? సంసారం ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు ఎవరైనా ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు ప్రజలను కాపాడడానికి ఆ భయంకరమైన పరిస్థితుల నుండి, ఆ పీడిస్తుల నుండి, లేకపోతే ఆ భయంకరమైన పరిస్థితుల నుండి కాపాడడం వరకు దేవుడు సంసారం ఎన్నుకుని మరి అక్కడ ఆయన చక్కని గర్భఫలాన్ని ఇచ్చాడు తల్లిదండ్రులకి. ఇతను ఏం చేశాడండి? ఎదిగిన తర్వాత తన ఇష్టానుసారమైన జీవితం జీవించాడు. దేవుడేమో బలాన్ని ఇచ్చాడు. ఆ బలం దేనికి ఉపయోగించాలి? దేవుడి కొరకు, దేవుడు ప్రజల కొరకు ఉపయోగించు. నువ్వు దేనికి ఉపయోగించాడు చెప్పండి? స్త్రీల కోసం ఉపయోగించాడు. ఇప్పుడు సంసారం యొక్క జీవితం ఏమైపోయింది? దేవుడు ఎన్నుకున్నా నీ జీవితం నువ్వు సరిచేసుకోకపోతే ఎవరి జీవితమైన అంతే. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఎన్నుకున్నాడు, సంసారం కూడా ఎన్నుకున్నాడు. చెప్పాడు ఎలా పెంచాలో ఏంటో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు. అలా పెంచమని చెప్పిన తర్వాత కూడా ఏం చేశాడు? దేవుని మాట వినలేదు, తల్లిదండ్రుల మాట వినలేదు. తన శరీరాన్ని తన జీవితాన్ని పాటు చేసుకుని అకాల మరణం పొందాడు. దేవుడికి స్తోత్రం. అకాల మరణం అంటాడు, సహజ మరణం. అది అకాల మరణం. ఎందుకంటే పిలుస్తుంది తీసుకెళ్ళి ఆ గుళ్ళో బంధించేసి పెట్టుకోవాలి, పీకేసి ఏంటనేసి ఆ గుళ్ళో కట్టేసి పడేశాడు. అప్పుడు అంటున్నాడు, ప్రభు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. బాధ వచ్చిందని అంటున్నాడు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం. అలా బాధ వచ్చినప్పుడు కానీ ప్రతి నిత్యము కూడా నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రతి నిత్యం కూడా నీ దేవుడి సన్నిధిలో దాని సన్నిధిలో గడుపు. నువ్వు దేవుడు ఎన్నుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుడి సన్నిధిలో నువ్వు దేవుడికి దూరంగా జీవించకూడదు, ఆయనతో అట్టు కట్టబడాలి. ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉండాలి. అలాగా ఉండాలి. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, దేవుడిని ఎన్నుకున్నప్పుడు, ఏర్పాటు చేసుకున్నప్పుడు లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టుకోవాలి. లోకం వైపు చూడకూడదు, ప్రభు వైపు చూడాలి. ప్రభు చెప్తూ ఉన్నాడు కదా, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనం చెప్తున్నాడు. చూడండి 2 వచనాల్లో, విశ్వాసమునకు కర్త యుద్ధం సాకు కొనసాగించబడిన యేసు వైపు చూడాలి. మనం ఎవరి వైపు చూడాలండి? యేసు వైపు చూడాలి. లోకం వైపు, లోక మనుషుల వైపు చూడదు. ఆయన ఆకర్షిస్తాయి. యేసు వైపు చూడు. ఆయన వైపు చూస్తే నువ్వు ఎన్నుకున్న, నిన్ను ఏర్పాటు చేసుకుని, నిన్ను ప్రతిష్ఠించబడిన నీవు, దేవుని సొత్తు అయిన నీవు, అప్పుడు నువ్వేమి ప్రార్థన చేస్తే అది దేవుడు నువ్వు ఎవరైనా అడగకుండా వద్దింది నీ జీవితంలో పదవి లేకుండా చేస్తాను. దేవుడికి స్తోత్రం. వ్యాఖ్యంలో మాట చెప్పేసి ముగించేస్తాను. నేను మన బైబిల్ అసోసియేషన్ మీటింగ్ పెట్టారు. మా చర్చలో బైబిల్ ఫెలోషిప్ మీటింగ్ పెట్టారండి. ఎంతమంది వస్తారంటే ఒక 120 మంది వస్తారు, 130 మంది అన్నారు. నాకు అందులో ఎవరు ఆహ్వానించలేదు. వాళ్ళు వచ్చి అయ్యా ఖచ్చితంగా పెట్టాలి మీరు అని చెప్పేసి అన్నారు. సరే పెద్దవాళ్ళు చెయ్యాలి అని అన్నారు. కాబట్టి అప్పుడు మంచి వర్షం మొన్న పోయిన నెల 4వ తేదీ మంచి వర్షాలు. సరే నేను ఏం చేస్తానంటే నిజంగా వాస్తవం చెప్తున్నానండి, నా దగ్గర ₹1 కూడా లేవు. మా పాస్టర్ గారు అన్నారు, ముందు ఒక 6 రోజులు ముందు ఫోన్ చేసి చెప్పారు నాకు, అయ్యా మీ సరిగ్గా ఈ నెలలో పెట్టండి, 4వ తారీఖుని ప్రతి నెల 4వ తారీఖు పెడుతున్నాం, పెట్టండి అన్నారు. సరే దైవజనులు వారి మాట మనం కాదనకూడదు, మనం పెట్టమని అన్నారు. ఏం చేయండి ప్రభు అని చిత్తము. మరి అలాగే చెప్పేస్తాను. ఆయన అన్నారు, పాస్టర్ గారు ఏం లేదు, కొంచెం వైట్ రైస్ స్థాపన పెట్టండి అన్నాడు. ఆ పాస్టర్ గారు ఫెలోషిప్ సెక్రటరీ, ఆయన ప్రెసిడెంట్ గారు వచ్చి సరే అయ్యా మరి అలా చేద్దామని అన్నాను. కానీ నా దగ్గర ఒక్క పైసా కూడా లేదండి. అప్పుడు మేము ప్రార్థన చేస్తాం. మా పాస్టర్ గారిని మోకరించి సరే నువ్వు ప్రార్థన చేస్తే మేము చేసేటప్పటికి పాస్టర్ గారు చెప్పారంటే, అమ్మ విదేశాలు ఉంటారు కానీ ముగ్గురు, అమ్మ ప్రార్థన ఎలాగో పెట్టమన్నారా మరి మీరు ప్రార్థన చేయలేదంటే ఒక ఆమె 8,000 వేసింది. దేవుడికి స్తోత్రం. ఒక ఆమె 5,000 వేసింది. అంటే 8,500 పర్వాలేదు, వైట్ డ్రెస్ సామాన్లు సరిపోతాయి అని అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత
సరే ఇంకా దేవుడు ప్రార్థన చేస్తున్నాం కదా, ఇంకా దేవుడు కార్యం జరిగించాలని 3వ తారీఖు నైట్ ఒక ఆమె ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి అయ్యారు మీటింగ్స్ పెడుతున్నారు కదా, మరి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలియదు. అమంటుంది ఎంత అవుతుందో నాకు తెలియదండి, అయ్యా నేను కొద్దిగా పంపిస్తున్నాను, మరి దేవుడు కూడా ఖర్చు పెట్టండి అంటారు. దేవుడికి స్తోత్రం. సరేమ్మా అని అంటే అయ్యా మీ అకౌంట్ నెంబర్ పంపించాను. పంపించిన తర్వాత మనం పోయిన 3వ తారీఖు అండి, నెలలో 3వ తారీఖు. నేను ఎంత పంపిస్తాను, ఎంత అవుతుందో నాకు తెలియదు, నేను ఎందుకు కొద్దిగా పంపిస్తున్నాను అయ్యారు, ఆ డబ్బుతో కానీ ఉంటాను. సరే మా దేవుడి స్తోత్రం. నేను అంటున్నాను ఆ దేవుడు అందించిన పర్వాలేదు, 14-12 ఉన్నాయి కదా, మనం 3,000 పంపిందో 15,000 సరిపోతాయి కదా అనుకున్నాను నేను. ఆమె ఆ రాత్రి నేను చూసుకుంటే 53,000 వేసింది నా అకౌంట్లో. దేవుడి స్తోత్రం. దేవుడి సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన బిడ్డలను జీవించినప్పుడు, ఆయన కుమార్తెలను ఉన్నప్పుడు నీకు ఏదో పదవి చేస్తానండి ఆయన. ఆ రాత్రి నేను వెంటనే ఫోన్ చేయలేదు, అది నాకు ఎంత అవుతుందో తెలియదండి, మీ అకౌంట్లో 53,000 వేస్తానండి అన్నాను. దేవుడికి స్తోత్రం. ఇక నాకు ఏమికి వచ్చిన బాగా వచ్చింది. వైట్ రైస్ సాంబార్ అటువంటి గబగబ ఫోన్ చేసి 150 మందికి పలవ చికెను ఇంకా సాంబార్ మొత్తం ఏమేమో చేస్తారో అని ఆర్డర్ చేశాను నేను. ఒక 20,000. దేవుడికి స్తోత్రం. ఆ రోజు ఫుల్ వర్షం అండి, చాలా వర్షం. ఒక 80 మంది వచ్చారు, నేను 140 మందికి ఆర్పించాను. మిగిలిపోయింది. సంఘస్థులందరినీ కూడా పిలిచి అమ్మా మరి దేవుడు మాకు ఎంతవరకు లోటు ఇచ్చారు, పట్టుకెళ్ళిపోయి అందరికి పరిచయం. దేవుడికి స్తోత్రం. దేవుడు నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికంగా చేయగలడు. ఆయన సముద్రంలో నిలబడినప్పుడు, ఆయన ప్రశ్నించిన ఆయన కుమార్తెలో ఉన్నప్పుడు నీ కొరతలు తీసివేయగలడు. దేవుడికి స్తోత్రం. లేదా లోకస్ వార్తలు అదే చెప్పాడు. ద్రాక్షరసం అయిపోయింది వివాహంలో, దేవుడు ఏం చేశాడు, ఇది సమృద్ధిగా ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిగా మాట్లాడే సమయం అయిపోయింది కాబట్టి ఆ గలతీ పత్రిక 3:26 గలతీ 3:26 ప్రార్థన చేసేస్తారు. అయ్యారు సమర్పించేస్తారు. గలతీ 3:26 మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులై ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం. మనం ఎవరండి? మన దేవుని కుమారులను కనుక నీ నోటిని ప్రార్థన చేస్తే నీ నోటి నుండి ప్రతి మాట కూడా నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మీకు మాట సంధించలేదు నేను. మాత్సోత ప్రారంభం 17 వచ్చిన మాట ఉంటారు, చక్కని మాట. మీరు సువార్త ప్రకటిస్తూ మీరు ఏదైనా మీకు హాని చేయడానికి అవకాశం లేకుండా దేవుడు, మీరు పాపం తప్పున అపాయం ఉందంట, విషం తాగిన దేవుడు నీకు ఎటువంటి బాధ్యత రాకుండా. దేవుడికి స్తోత్రం. అంటే దేవుని శక్తి నీలో ఉంటుంది కనుక ఆయన నీకు ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడి నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు మనకుండగా ఏమండి, నీ ద్వారా ఒక మేలు పొందుకునే ప్రార్థన ద్వారా అనేక మందికి ఆశీర్వాదం నీ ద్వారా జరగాలి తప్ప నువ్వు ఒక దగ్గరికి వెళ్ళమండి, పరిగెట్టొద్దు. సన్నిధి ప్రార్థన చేయండి. నేనేదనుకుంటుంది దేవుడు జరిగిస్తాడు. చూడండి ఒక మాట, 2 కొరింథీ 6:18 అయిపోయిందని ముగించేస్తున్నాను. 2 కొరింథీ 6:18 2 కొరింథీ రాసిన పత్రిక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు సెలవిస్తున్నాడు. ఏమైందండి మనము దేవుని ఆలయమై ఉన్నాము. ఈ రోజున ఆయన మనం ఒక ఆలయంగా నిర్మించుకున్నాడు. ఈ ఆలయంలో కాదండి, ఏ హృదయమైన ఆలయంలో కాదు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ఆయన ఆలయంగా చేసుకున్నాడు. ఈ శరీరం, ఈ దేహం ఆయన ఇచ్చిందే. ఈ దేహంతో దేవుని మహిమపరచాలి. మనం దేవుని ఆలయం అయినందుకు ఆయన మనలో నివసించాలి. దాన్ని మనము ఆ హృదయంలో చెడు పెట్టుకునో అపవిత్రత పెట్టుకునో ఉంటే అది దేవుడికి ఇష్టం కాదు. కాబట్టి ప్రియ దేవుడు దాన్ని గమనించింది. మనం దేవుని ప్రజలమై ఉన్నాం, దేవుని సొత్తై ఉన్నాం. దేవునికి మహిమ కలిగి మనము జీవించాలి. అట్టి విధముగా నువ్వు జీవిస్తే ఏ రోజు నువ్వు మోహం చేయ ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన అవసరత దేవుడు తీర్చును కాక. ఈ రోజు నీ జీవితం గొప్ప కార్యం దేవుడు జరిగించును కాక.
ఈ మాటలు దేవుడు మీరు కలుపజేసి ఆశీర్వదించును గాక. సమయం ఇచ్చిన క్షమించారు, కొంచెం ఎక్కువైనట్టుంది, దయతో క్షమించమని మరి వారిని అడుగుతాను.